నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తున్న అర్చకులు. ఇన్పుట్ సబ్సిడీ నగదు రైతుల ఖాతాలో జమ అవుతుందన్న ఎంపీ వంగ గీత. జగన్ పేదల పక్షపాతి అంటూ ప్రశంస. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఆగి ఉన్న గూడ్స్ రైలు నుంచి పొగలు. అప్రమత్తమైన సిబ్బంది. బుల్లితెర నటుడు చందు ఆత్మహత్యపై స్పందించిన భార్య శిల్ప. 5 ఏళ్లుగా పవిత్రతతో సహజీవనం చేస్తున్నట్లు స్పష్టం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జువ్వలపాలెం రోడ్లోని పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్వామివారిని, అమ్మవార్లను, పెండ్లి కుమారుణ్ణి, పెండ్లి కుమార్తెలుగా ప్రత్యేక అలంకరణ చేశారు. 20న అష్టోత్తర శతకలశాభిషేకం, 21న 108 తులసి మొక్కలతో తులసి బృందార్చన, 22న పద్మావతి అమ్మవారికి సామూహికంగా భక్తులచే లక్ష కుంకుమార్చన, సాయంత్రం 4 గంటలకు రథోత్సవం, సాయంత్రం 7 గంటలకు వివిధ రకాల పుష్పములతో పుష్ప యాగోత్సవం, 23వ తేదీ పూర్ణాహుతి చక్రస్నానం, తిరుప్పాడు సేవ, 25న అఖండ అన్న సమారాధన ఉంటుందని సహాయ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణ అధికారి రుద్రరాజు గంగా శ్రీదేవి చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం దంతులూరు జగన్నాథరాజు సత్రం వేంచేసి ఉన్న అనుబంధ సంస్థ శ్రీ పద్మావతి వెంకటేశ్వర దేవస్థానంలో స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అనగా 19/5/24 ఆదివారం స్వామివారిని, అమ్మవారిని, పెళ్లి కుమారుని చేయడం జరిగింది. తర్వాత 20/5/2024 స్వామివారికి, అమ్మవారికి 108 కలశాలతో అష్టోత్తర కలశాభిషేకం చేయడం జరుగుతుందండి. 21ని స్వామివారికి ఉదయం పూట 108 తులసి మొక్కలతో తులసి బృందార్చన, సాయంత్రం విశేషంగా పాణిగ్రహణ మహోత్సవం జరుగుతుంది. దీనిలో చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. 22 తారీఖున స్వామివారికి సాయంత్రం 2 గంటలకి రథోత్సవం జరుగుతుంది. వివిధ రకాల పుష్పాలతో సాయంత్రం పుష్పయాగం జరుగుతుంది. అదే రోజున ఆఖరి రోజున అయింది చక్ర స్నానం. 23/5/24 చక్ర స్నానం జరపబడును. భక్తులందరూ విశేషంగా పాల్గొని అదే రోజున సాయంత్రం ద్వాదశ ప్రదక్షిణాలు. 25/5/24 స్వామివారికి, అమ్మవారికి అఖండ అన్న సమారాధన జరుగుతుంది. కావున 50 మంది భక్తులు వచ్చి ఇందులో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరడమైంది. ఇన్పుట్ సబ్సిడీ నగదు రైతుల ఖాతాలో జమ అవుతున్నాయని రైతులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీత పేర్కొన్నారు. గొల్లప్రోలు మండలం మల్లవరంలో వంగ గీత పర్యటిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి అని పేర్కొన్నారు. అలాగే విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ లబ్దిదారుల ఖాతాలో నగదు జమ అయినట్లుగా వంగ గీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అరిగేల మణిబాబు, కొత్తెం దత్తుడు, రావుల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. జరిగిన పంట నష్టానికి ఈ రోజు నుంచి కూడా ఇన్పుట్ సబ్సిడీ పడడం జరుగుతుంది. మా గ్రామం కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలని పూజలు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అయినా సీఎం అవుతాడని మేమందరూ కూడా నమ్మకంతో ఉన్నామని చెప్పేసి డిప్యూటీ సీఎంగా రావాలని మేము కూడా పూజలు చేసుకుని సుబ్రహ్మణ్య స్వామిని, ఈరభద్రుని అందరినీ కూడా కొలుచుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో రైతాంగం ముఖ్యంగా ఈరోజు గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరం గ్రామంలో ఉన్నాం. రైతాంగం అంతా మీరు చూస్తున్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. రాత్రి నుంచి కూడా ఇన్పుట్ సబ్సిడీ వారికి పడుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా చెప్పడం జరుగుతుంది. తల్లిదండ్రులు, పిల్లలు కూడా విద్యా దీవెన పడింది. మేమందరూ చాలా సంతోషంగా ఉన్నాం. ప్రతిపక్షాలు మరి కూటమి కూడా ఎన్ని అడ్డంకులు పెట్టినా జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం వారు మా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు, ఎన్నికల్లో కూడా ఈ రావాలి. అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ని ఒత్తిడి చేసి ఆపాలని చూస్తే హైకోర్టు కూడా జగన్ గారికి సమర్థించి
ఎలక్షన్ అయిపోయిన వెంటనే మరి అందరికీ ఇచ్చేలాగా మరి చెప్పడం, వెంటనే మాకు అందరికీ కూడా రాత్రి నుంచి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు పడుతున్నాయి. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మళ్ళీ మాకు జగనన్నే సీఎం కావాలి. జగనన్న మీద మా పూర్తి నమ్మకం ఉంది. జగనన్న మీద మా కుటుంబాలన్నీ ఆధారపడి ఉన్నాయి. మేమంతా ఆనందంగా ఉన్నాం. మా పిల్లల విద్య కావాలన్నా, మా పిల్లలకి చదువులు ఎల్కేజీ నుంచి విదేశీ చదువులు కావాలన్నా, ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలన్నా, అదేవిధంగా రైతాంగం ఎవరి దగ్గర చేయి చాచకుండా రైతు భరోసా కేంద్రాల్లో అందుతున్న సేవలు అందాలన్నా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. రైతాంగం తరఫున, తల్లిదండ్రుల తరఫున, విద్యార్థుల తరఫున, మహిళల అందరి తరఫున కూడా మరి ఎన్నికల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నందుకు వారికి, అదేవిధంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ప్రకారం రాత్రి నుంచి అందరికీ కూడా ఈ ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా జగనన్న విద్యా దీవెన రిలీజ్ చేస్తున్నందుకు అందరి తరఫున ముఖ్యమంత్రి గారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని, పేద ప్రజానీకాన్ని, అట్టడుగు వర్గాల్ని, విద్యార్థుల్ని, అందరినీ, పెద్దల్ని ఆదుకోవాలని చెప్పి తన ఛాంబర్కు తాళాలు వేసి మరమ్మతులు చేపడుతున్నట్లు కావాలనే తన్ను వీధిలో నుంచోబెట్టి మున్సిపల్ కమిషనర్ ఉద్దేశపూర్వకంగానే తన్ను వేధిస్తున్నారని పిఠాపురం మున్సిపల్ డీఈ భవానీశంకర్ ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కోర్టు ఆదేశాలతో 4 రోజుల క్రితం ఉద్యోగ విధుల్లోకి చేరిన డీఈ భవానీశంకర్ మున్సిపల్ కార్యాలయంలో తన ఛాంబర్కు తాళం వేయడంతో మహారాజకోటలో ఉన్న వాటర్ ట్యాంకుల వద్ద కూర్చుని విధులు నిర్వహిస్తున్నారు. దీనిపై కమిషనర్ కనకారావు మాట్లాడుతూ డీఈ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలంటూ వాటిని ఖండించారు. నేను సెలవు పెట్టుకుని నేను చెన్నై వివేకానంద హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ట్రీట్మెంట్ 1 నెల రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాను. అక్కడ తీసుకున్న టైంలో నన్ను సరెండర్ చేశారు. సరెండర్ చేస్తే నేను హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టు ఏం చేసిందంటే అలా సరెండర్ చేయడం అనేది తప్పది, అతన్ని ఈ విధమైన నోటీస్ ఇవ్వకుండా చేశారు అని సరెండర్ చేసిన నోటీస్ ని క్యాన్సిల్ చేసింది, సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసి ఇమీడియట్ గా జాయిన్ అవ్వను. సరే అని వచ్చి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాను. జాయినింగ్ రిపోర్ట్ ఇస్తే దాని మీద నాకు జాయినింగ్ చేసుకుని ప్రొసీడింగ్ ఇచ్చారు. ఛాంబర్కి ఇచ్చాను, డిఈ ఛాంబర్కి. డిఈ ఛాంబర్ తాళం వేశారు. తాళం వేసేసి డిఈ ఛాంబర్ రిపేర్లో ఉంది అనేసి తాళం అడిగాను. తాళం కమిషనర్ దగ్గర ఉంది, మా దగ్గర లేదని చెప్పాడు. అది జరిగింది. ఇంకా వచ్చి వాట్సాప్లో ఇవి చూసుకుంటున్నాను. కూర్చొని హైకోర్టు న్యాయం చేసి ఇమ్మీడియట్గా ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి నన్ను ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వమని ఇచ్చింది. మా ఎయిర్ ఆఫీసర్లు కూడా ఇంటిమేషన్ చేశాను, ఇలా జాయిన్ అయ్యానని చెప్పాను కూడా. నా డ్యూటీ ప్రకారం నేను నా ఛాంబర్కి వస్తే నా ఛాంబర్ తాళం వేస్తుంది. తాళం కమిషనర్ దగ్గర ఉంది అనేసి అంటున్నాను. ఛాంబర్ రిపేర్లో ఉందని బోర్డు అందించాను. పైన ఉన్న అధికారులే చూసుకోవాలి. నేను గెజిటెడ్ ఆఫీసర్ని అయ్యుండి నా స్థాయి ఎంప్లాయీని ఈ విధంగా ఇబ్బందులు పెడితే కింద స్థాయి ఉద్యోగస్తులు ఎన్ని ఇబ్బందులు పడతారు ఈ లెక్కన. కక్ష సాధింపుగా నన్ను అరెస్ట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టి ఇది చేయాలని అలా టార్చర్ చేస్తే చంపేయాలన్న టైప్ లో చేస్తున్నాను. కోర్టుకి లెటర్ పెడుతున్నాను. అలాగే మా ఎయిర్ ఆఫీసర్ అందరికి లెటర్ రూపంలో పెడుతున్నాను. ఎలక్షన్ రూల్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది కదా. ఎలక్షన్స్ రూములు చేశారు. నేనే ఇవ్వాలంటే నేనే ఇస్తాను. రూములు కూర్చోబెట్టి చిన్నపిల్లల కూర్చోబెట్టేది కూడా నా అడ్మినిస్ట్రేషన్. సీట్ అలాట్మెంట్ కొత్త కాదు కదా, రీజాయినింగ్ వచ్చారు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా. ఆయన ఆరోపణలు, ఆయన ఎలక్షన్కే అటెండ్ కాలేదు, నాకు కనపడి కూడా లేదు. ఆ రోజు జాయిన్ అయినాడు, తర్వాత ఏం కనపడి కమ్యూనికేషన్ లేదు. ఈజ్ యాక్టింగ్ యాజ్ ఇండిపెండెంట్ ఆఫీసర్. ఈజ్ నాట్ సబార్డినేట్ టు ది కౌన్సిల్ ఆర్ మున్సిపల్ కమిషనర్. ఈజ్ యాక్టింగ్ యాజ్ ఇండిపెండెంట్ ఆఫీసర్ బై ఆల్ వేస్ అండ్ మీన్స్. కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి నేను అతను వేర్ అబౌట్ సి అనేది నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ, ప్రతి వారానికి 3 సార్లు అతని డ్యూటీల గురించి ఇచ్చుకుంటూ నేను మాట్లాడబడ్డాను. బట్ అతన్ని ఏమి ఇబ్బంది పెట్టలేదుగా. కౌన్సిల్లో కొన్ని ఆరోపణలు చేశారు, అప్పటి వరకు నాకు తెలియదు. బిల్స్ పేమెంట్ గురించి కౌన్సిల్లో ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు చెప్పడానికి ఎక్కడ కానీ ఏమీ లేదని ఇబ్బందులు పడితే, లేదండి నేను అన్నీ వెరిఫై చేసి చెప్పాలని చెప్పాను. ఆగి ఉన్న గూడ్స్ రైలు నుంచి పొగలు రావడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమై ప్రమాదాన్ని నిలువరించిన ఘటన విజయనగరం జిల్లా గజపతి నగరం రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. బొగ్గు వ్యాగన్లో రాయ్పూర్ నుంచి విశాఖ వెళ్తున్న గూడ్స్ రైలు గజపతి నగరంలో అరగంట పాటు నిలిచింది. అనంతరం లైన్ క్లియర్ అవడంతో బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో సిబ్బంది వ్యాగన్లో నుంచి పొగలు వచ్చాయి. స్పందించిన రైల్వే అధికారులు స్థానిక విజయనగరం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. కాకినాడ సూర్య కళామందిరంలో కొచ్చర్లకోట రామరాజు రాసిన కీర్తనల సీడీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 21న నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు కొచ్చర్లకోట ప్రభాకర సుందర్రావు, పెద్దాడ సూర్యకుమారి తెలియజేశారు.
కాకినాడ సినిమా రోడ్లోని సూర్యకళా మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొచ్చర్లకోట ప్రభాకర సుందర్రావు, పెద్దాడ సూర్యకుమారి మాట్లాడుతూ కీర్తన సీడీని ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు తెలియజేశారు. అనంతరం స్వరభారతి పెద్దాడ సూర్యకుమారి శిష్యులచే రామరాజు కీర్తనల గానం కార్యక్రమం జరుగుతుందని అన్నారు. శ్రీ కొచ్చెర్లకోట రామరాజు గారు పెద్ద సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు. ఆయన సవ్యసాచి, కుడి చేతితోటి ఎడం చేతితోటి కూడా వైలను మృదంగం వాయించి స్వయంగా రచనలు చేసి ఆ రచనలకి కావలసిన స్వరాలను కుదిర్చి శ్రీకృష్ణ కర్ణామృతం, శ్రీరామ కర్ణామృతం 108 కీర్తనల్ని ఆయన రచించడం జరిగింది. అదృష్టం కొద్దీ ఆ మహానుభావుడి యొక్క వంశంలో పుట్టడం మా అదృష్టం. మనవడిగా వారి యొక్క కీర్తనలని పబ్లిక్లో తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో 21 మే 2024 మంగళవారం సాయంత్రం 5:30 బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా సీడీలు ఆవిష్కరణ చేయాలనేటువంటి ఉద్దేశం. దీనికి శ్రీ కోటేశ్వరరావు గారు అనుజ్ఞనిచ్చి సంగీతంలో అయిన శ్రీ పెద్దాడ సూర్యకుమార్ గారి ద్వారా వారిని ఆహ్వానించడం, వారికి సూర్యకుమార్ గారి మీద ఉండే అభిమానం కొద్దీ వెంటనే ముహూర్తం పెట్టి ఒప్పుకోవడం మా యొక్క వంశీకులు శ్రీ కొచ్చెర్లకోట రామరాజు చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క అదృష్టంగా భావిస్తుంది. శ్రీ వారణాసి రామ్మాధవ్ గారు ఆల్ ఓవర్ ఇండియా జనరల్ సెక్రటరీ, ఆర్ఎస్ఎస్ సంబంధించి చాలా ప్రముఖులు, మన ఏరియాలో అందరికీ కూడా స్వపరిచితులు. వారు కూడా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి రావడం అనేటువంటిది మా యొక్క అదృష్టం. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వారు వస్తున్నారు. శ్రీ పోడూరు వెంకటలక్ష్మీ నరసింహమూర్తి గారు, పివిఎస్ఎల్ఎన్ మూర్తి గారు, నార్త్ ఈస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, ఈ యొక్క కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా రావడం, మా కుటుంబీకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది ఏ జన్మలోనూ మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని సూర్యకళా మందిరం, సినిమా హాల్, బీద్ రోడ్, కాకినాడ యందు ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 5:30 కార్యక్రమం మొదలవుతుంది. కార్యక్రమం అనంతరం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా రావాల్సిందిగా మా కొచ్చెర్లకోట రామరాజు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆహ్వానించడం జరుగుతుంది. మా తాతగారి యొక్క కీర్తనలను బయటకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో శ్రీమతి పెద్దాడ సూర్యకుమార్ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క సీడీల్ని బయటికి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. 21/5/24 కొచ్చెర్లకోట రామరాజు గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కీర్తనలన్నీ సీడీ కింద చేసి విద్యార్థులందరూ నేర్చుకునే విధంగా చేయడం జరిగింది. అందులో పాడిన వాళ్ళు పెద్దాడ సూర్యకుమారి, కళ్యాణ్ కౌశిక్, ప్రవీణ్ కుమార్ వీరు పాడడం జరిగింది. రామ్ మాధవరావు గారు, మూర్తి గారు వీరు గెస్ట్ కింద వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అందరికీ దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత పెద్దాడ సూర్యకుమారి శిష్యులు కలిసి రామరాజు గారి కీర్తన గానం చేయడం జరుగుతుంది. అది 40 నిమిషాల కార్యక్రమం. తర్వాత అల్పాహార విందు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారు కొచ్చెర్లకోట రామరాజు గారు ప్రముఖ సంగీత వాగ్గేయకారుడైన ఆయన మనవడు వారి కీర్తనలన్నీ ప్రచారం చేయాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ సీడీ ఆవిష్కరణాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ దయచేసి ఈ కార్యక్రమాన్ని బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.